Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. మనం ఆల్రెడీ సింగరేణి యాక్టివ్ నోటిఫికేషన్లో ఉన్నాము కాబట్టి మన దగ్గర మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ జేఎల్ఎం అయినటువంటి పీవైక్యూ సిరీస్ డిస్కషన్లో ఉన్నాము కాబట్టి ఆస్పిరెంట్స్కి ఎలాంటి సబ్జెక్టు అందించాలి, అదేవిధంగా ఆస్పిరెంట్స్ ఏ స్టైల్లో ప్రిపేర్ అయితే సెలెక్షన్ క్లియర్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇలాంటి సబ్జెక్ట్ అనేది మన ఆస్పిరెంట్స్కి ఆఫ్లైన్ క్లాసెస్లో అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ మా దగ్గర ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీకు కోర్సు గురించి కావచ్చు, ఆన్లైన్ క్లాస్ గురించి కావచ్చు, ఆఫ్లైన్ క్లాస్ గురించి కావచ్చు, సింగరేణికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మనం ఇండక్షన్ మెషిన్ అనే టాపిక్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది? 3 phase 10 horsepower 230 voltage 60 heads 6 pole star connected induction motor runs at 1160 rpm. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోటరా జనరేటరా? మనం ఏ డివైస్కి వెళ్ళినా సింక్రోనస్కి వెళ్ళు, ఇండక్షన్కి వెళ్ళు, డీసీకి వెళ్ళు, నువ్వు ఏ డివైస్కి వెళ్ళినా ఐదర్ ఇట్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ మోటర్ ఆర్ జనరేటర్. నువ్వు సింక్రోనస్కి వెళ్ళినా కూడా ఇది ఆల్టర్నేటర్ మోటరా, సింక్రోనస్లో ఆల్టర్నేటర్ మోటరా, డీసీలోకి వెళ్ళినప్పటికీ కూడా డీసీ జనరేటర్ మోటరా. అట్లనే మనం ఇండక్షన్కి వెళ్ళినా కూడా ఇండక్షన్ జనరేటర్ మోటరా. ఎందుకు అనే దాని గురించి నేను మాట్లాడాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండక్షన్ మోటార్, క్లియర్. ఇండక్షన్ మోటార్ ఎందుకు మోటార్ నేను హైలైట్ చేస్తున్నాను అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో దాగి ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. మనకు క్వశ్చన్లో దాగి ఉన్న మీనింగ్ కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకోకుంటే అక్యురేట్ ఆన్సర్ మనకు రాదు. దెన్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటార్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ లేదంటే రోటార్లో ఎస్టాబ్లిష్ అయిన కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఎఫ్ఆర్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్. నార్మల్గా ఎఫ్ఆర్ అంటే రోటార్ ఫ్రీక్వెన్సీ, అంటే రోటార్లో ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఆర్ కరెంట్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది దేనికి సమానం? ఎస్ అంటే స్లిప్ ఇంటూ ఎఫ్ అంటే ఏంటిది? సప్లై ఫ్రీక్వెన్సీ. మీరు దీన్ని ఎఫ్ సఫిక్స్ ఎస్ కూడా అనుకోవచ్చు. సప్లై ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడండి? 60 Hz. వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు 10 horsepower 230 voltage 60 Hz. ఎస్, 60 Hz ఇస్తున్నారంట. ఓకే, కానీ సప్లై ఫ్రీక్వెన్సీ 60 Hz ఇచ్చినప్పటికీ మనకి ఇది క్లియర్ అయింది, కానీ నీకు ఇది తెలియదు. అల్టిమేట్గా మన టార్గెట్ ఏంది? స్లిప్ కనుక్కోవడం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ని ఫిక్స్ చేయండి. ఏదైనా న్యూమరికల్ వచ్చింది అనుకోండి, టార్గెట్ని ఫిక్స్ చేశారనుకోండి, వాడు అడిగిన దాన్ని మీరు చూడండి. ఇక్కడ రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగారు. రోటార్ ఫ్రీక్వెన్సీ దీనికి సంబంధం ఉన్న సూత్రం ఏంది? ఎస్ ఇంటూ ఎఫ్ఎస్. ఇందులో నువ్వు ఎఫ్ఎస్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు, కానీ స్లిప్ వాల్యూ నీకు తెలియదు. స్లిప్ వాల్యూ నువ్వు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? మనకు సూత్రాలు చాలా ఉన్నాయి. చూడండి బ్రదర్, స్లిప్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. సార్ మరి ఎన్ఎస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? మళ్ళీ ఇవి అన్నోన్ వేరియబుల్స్ కదా. ఎన్ఆర్ ఇచ్చాడా? చూద్దాం. ఎన్ఆర్ ఇచ్చాడు ఆల్రెడీ. 1100 rpm. దిస్ ఈస్ టేకెన్ యాజ్ ఎన్ఆర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఎన్ఆర్ ఇచ్చిన స్పీడుని ఎన్ఆర్ మాదిరిగానే తీసుకోవాలి. క్వశ్చన్లో ఎక్కడ కూడా ఇది సింక్రోనస్ స్పీడ్ అని మెన్షన్ చేయనంత వరకు ఇండక్షన్ మెషిన్లో ఇచ్చిన స్పీడ్ని ఎన్ఆర్ స్పీడ్గా తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ డేటా ఎందుకు చెప్తున్నాము అని అంటే స్టూడెంట్స్కి క్లారిటీ రావడం కోసం మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ఆర్ ఈక్వల్ ఎంత ఇచ్చారండి? 1160 rpm ఇచ్చారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది? మోటార్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండక్షన్ మోటార్లో ఎన్ఆర్ స్పీడ్ ఆల్వేస్ లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్. చూడండి, జనరేటర్లో రోటార్ యొక్క వేగం అనేది సింక్రోనస్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. దాట్స్ ఇట్. చూడండి, నేను మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని మనం ఫైనల్గా డిస్కస్ చేస్తాం. మనకి ఇక్కడ ఎన్ఆర్ విలువ తెలుసు, ఎన్ఎస్ విలువ తెలియదు. మరి ఎన్ఎస్ విలువ ఏం చేస్తాం? సూత్రం ఏముంది? ఎన్ఎస్ ఈక్వల్ టు 120 F/P. అంతే కదండి. మరి 120 F సప్లై ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే ఎఫ్ విలువ ఎంత ఇచ్చాడు? ఎఫ్ విలువ 60 Hz ఇచ్చాడు, అంతే కదా. ఇది 60. నంబర్ ఆఫ్ పోల్స్ ఎంత ఇచ్చాడు? పోల్స్ ఈక్వల్ టు 6 పోల్స్ ఇచ్చాడు. 6 6 6 12
అంటే 6 ఇంట్ల 12 1200 ఆర్పిఎం వచ్చింది. సో ఎంత వచ్చిందండి? 1200 ఆర్పిఎం ఆర్ 1200 ఆర్పిఎం. మనకు కావాల్సింది స్లిప్ విలువ. స్లిప్ సూత్రం ఏముంది? ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఓకే, మరి ఇక్కడ మనం ఎన్ఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 1200 ఆర్పిఎం. ఓకే, ఎన్ఆర్ విలువ ఎంత ఇచ్చాడు? 1160 ఆర్పిఎం. మరి బై ఎన్ఎస్ ఎంత? 1200. సో ఇప్పుడు మనకు 1200 నుంచి 1160 తీసేస్తే ఎంత? 40 బై 1200. సో అంతే కదా. సో డైరెక్ట్ చెప్పొచ్చు 0 0 క్యాన్సల్, 4 3 12. సో మనకి ఎంత వచ్చింది స్లిప్ విలువ? 1/30. దేర్ఫోర్ స్లిప్ ఈక్వల్ టు 1/30. గాట్ ఇట్. సో మనకు కావాల్సింది రోటార్ ఫ్రీక్వెన్సీ, అంటే రోటార్లో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఎఫ్ఆర్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ఎస్. సో మరి ఎస్ విలువ ఎంత వచ్చింది? 1/30. మరి సప్లై ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. దిస్ ఇస్ 60 హెర్ట్జ్. మరి 30 0 క్యాన్సల్, 3 3 3 6. సో ఈ విధంగా 2 హెర్ట్జ్ అని మనం చేయొచ్చు. ఓకేనా? 2 హెర్ట్జ్ అని మనం చేయొచ్చు. చూడండి బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సార్ ఇదంతా చేయాలన్నా ఆన్సర్ సూటబుల్ ఆన్సర్ ఏ, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీకు సబ్జెక్ట్ ఐడియా ఉంటుందో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది? మోటార్. ఇదంతా చేయకూడదు. మోటార్లో రోటార్ స్పీడ్ ఏ విధంగా తిరుగుతుంది? సింక్రోనస్ స్పీడ్ కంటే తక్కువగా తిరుగుతుంది. మరి రోటార్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 1160. డెఫినెట్లీ 1160 విలువ అనేది నీకు సింక్రోనస్ స్పీడ్ కంటే తక్కువగా ఉండాలి. అంటే 1160 విలువ అనేది సింక్రోనస్ స్పీడ్ కంటే తక్కువ ఉండాలంటే ఖచ్చితంగా రౌండ్ ఫిగర్ చేస్తే సింక్రోనస్ స్పీడ్ అనేది 1200 ఆర్పిఎం. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో 1200 ఆర్పిఎం కదా. 1200 నుండి మనం 1160ని తీసేస్తే, ఇచ్చిన స్పీడ్ని తీసేస్తే 40/1200. ఫైనల్గా ఇదే వచ్చింది కదా మనకు. సో ఇలా మీరు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటే క్వశ్చన్ని చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు ఆబ్వియస్లీ. సో యూ విల్ గెట్ 2 హెడ్స్. ఆబ్వియస్లీ మనకు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ సప్లై ఫ్రీక్వెన్సీ. సప్లై ఫ్రీక్వెన్సీ కంటే రోటార్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఆర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ విలువలు చాలా తక్కువగా ఉంటాయి. సో చూడండి, ఇదైతే కాదు డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు, ఇదైతే కాదు డైరెక్ట్ తీసేయచ్చు. ఎందుకు? మీరు ఇక్కడ ఆల్రెడీ న్యూమరికల్గా మనం చూసినాం. సో ఈ విధంగా ఆప్షన్ ఏని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫుల్లీ లోడెడ్ 10 horsepower ఇండక్షన్ మోటార్ ఆపరేటెడ్ ఫ్రమ్ ఏ 480 వోల్టేజ్. ఒక ఫుల్గా లోడ్ చేయబడినటువంటి 10 horsepower ఇండక్షన్ మోటార్, 10 horsepower ఇండక్షన్ మోటార్ ఆపరేటెడ్ ఫ్రమ్ 480 వోల్టేజ్ 50 హెర్ట్జ్ లైన్. సో ఇదేంటిది? ఒక మోటార్, ఇండక్షన్ మోటార్ అంట. సో దానికి ఇచ్చిన సప్లై వోల్టేజ్ ఎంత? 480 వోల్టేజ్ 50 హెర్ట్జ్. అండ్ ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు? ఎఫిషియన్సీ ఆఫ్ 85%. సో ఆ విధంగా సప్లై ఇచ్చినప్పుడు అదేంటి? 10 horsepower లోడ్ అంట, దాని యొక్క ఎఫిషియన్సీ 85% అండ్ 0.8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. అది ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుంది? 0.8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. దెన్ ఫైండ్ ద టోటల్ లాసెస్. చూడండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఎఫిషియన్సీ ఇచ్చాడు, టోటల్ లాసెస్ అడుగుతున్నాడు. అంటే ఎఫిషియన్సీకి లాసెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సూత్రం కనుక్కుందాం. అండ్ దట్టు పర్సెంటేజ్ ఎఫిషియన్సీ పర్సెంటేజ్లో ఇచ్చాడు కాబట్టి అవుట్పుట్ బై ఇన్పుట్, ఈ సూత్రం మనకు అందరికీ తెలిసిందే, ఇంటూ 100, 100తోని గుణించాలి. మరి బ్రదర్ ఇక్కడ 100తోని మనం గుణిస్తున్నాము. మరి యాక్చువల్లీ మనకి ఇక్కడ టార్గెట్ మనం ఫిక్స్ చేద్దాం. మనకి ఇక్కడ యాక్చువల్లీ అవుట్పుట్ అనేది ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అవుట్పుట్ని మనం దేన్ని అవుట్పుట్ లెక్కలు తీసుకోవాలి? 10 horsepower. సో అవుట్పుట్ ఈక్వల్ టు 10 horsepower. గుర్తుపెట్టుకోండి, అవుట్పుట్ 10 horsepower. ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్ వస్తుందో, ఏ ఫుల్లీ లోడెడ్ 10 horsepower అని ఇచ్చాడో దాన్ని మనం అవుట్పుట్ మాదిరిగా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకేం కావాలి? ఇన్పుట్. మరి ఇక్కడ ఎఫిషియన్సీ వాల్యూ తెలుసు, 85% అన్నారు. అంటే అవుట్పుట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇన్పుట్ కనుక్కోలేమా? ఎస్, ఆబ్వియస్లీ ఇన్పుట్ కనుక్కుంటాం. మరి యాక్చువల్లీ మరి లాసెస్ ఏంది? మనం ఏం చేస్తాం? ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్, ఇచ్చిన పవర్ ఈక్వల్ టు అవుట్పుట్ ప్లస్ లాసెస్. మరి టోటల్ లాసెస్, మొత్తం నష్టాలు కనుక్కోవాలి అని అంటే, లాసెస్ మీకు కావాలంటే వచ్చిన ఇన్పుట్ నుండి అవుట్పుట్ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు లాసెస్ వస్తాయా లేదా? ఎస్ ఆర్ నో? అంటే నీకు ఇక్కడ ఆల్రెడీ అవుట్పుట్ ఇచ్చాడు, ఇండైరెక్ట్గా అవుట్పుట్ ఇచ్చాడు, నువ్వు ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా లేదా? ఎఫిషియన్సీ కూడా ఇచ్చాడు. మరి 85%. సో నేను డైరెక్ట్గా తీసుకుంటున్నా 85%. ఓకే, దేర్ ఫోర్ పర్సెంటేజ్, ఇది పర్సెంటేజ్ డైరెక్ట్ తీసుకుంటున్నా బై 100. ఓకే,
ఈక్వల్ టు అవుట్పుట్ ఈక్వల్ టు ఫ్రాక్షన్స్లో మనం కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ 100తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఆల్రెడీ అవుట్పుట్ ఇచ్చాడు. అవుట్పుట్ ఎంత ఇచ్చాడండి? 10 హార్స్ పవర్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఇన్పుట్. దట్స్ ఇట్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనకు యాక్చువల్లీ మనం ఇన్పుట్ ఈక్వల్ టు మనం అడ్డగుణకారం చేస్తే ఈ 100 × 10 అంటే 1000/85. ఎస్ ఆర్ నో? మనకి ఎంత వచ్చింది? ఇన్పుట్ ఈక్వల్ టు 1000/85. మనకు అవుట్పుట్ ఏమి ఇచ్చాడు? కానీ ఇక్కడ ఏంటిది? అవుట్పుట్ అనేది హార్స్ పవర్. మరి ఇన్పుట్ని మనం హార్స్ పవర్ రూపంలో రాస్తామా లేదా? ఆబ్వియస్లీ హార్స్ పవర్ రూపంలో రాస్తాం. ఎందుకనంటే అవుట్పుట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్స్ పవర్ ఇచ్చాడు కాబట్టి నాకు వచ్చిన విలువ కూడా హార్స్ పవర్స్లో ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు లాసెస్ మొత్తం హార్స్ పవర్స్లో వస్తుంది. సో ఇన్పుట్ ఎంత? ఓకే, ఇన్పుట్ ఎంత ఇచ్చాడండి? 1000/85. 1000/85. అవుట్పుట్ ఎంత ఇచ్చాడు? 10 హార్స్ పవర్. మొత్తం హార్స్ పవర్స్లే ఉంది. సో 1000 - 850 బై ఎంత? 85 హార్స్ పవర్. సో మనకి ఇక్కడ విషయం ఏంది అని అంటే 1000 నుండి 850 తీసేస్తే 150. ఇది 150/85 1 హార్స్ పవర్. ఇక్కడ విషయం ఏంది? ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఆన్సర్ హార్స్ పవర్స్లో లేదు. అయితే 1 హార్స్ పవర్స్ ఈక్వల్ టు ఎన్ని వ్యాట్స్? 746 వ్యాట్స్. 746 వ్యాట్స్. దీన్ని కిలోలోకి కన్వర్ట్ చేసి క్యాన్సల్ చేస్తే మీకు ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ఇస్తుంది. 1.31 కిలోవాట్ అంటే 1031 సో 1310 ఇట్లా మీకు వ్యాట్స్ వస్తుంది. దాన్ని మనం కిలోలోకి కన్వర్ట్ చేస్తే 1.31 కిలోవాట్స్ అనే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సార్ దీని క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి స్మార్ట్గా అంటే చూడండి, ఇది 5 × 15. దీన్ని ఫస్ట్ మీరు డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. డివైడ్ చేసి తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తే ఈజీగా వస్తుంది. నేను ఎవ్రీ టైం రెగ్యులర్గా చేస్తాను కదా, ఫస్ట్ ఇది చేయండి, తర్వాత దీన్ని అల్టిమేట్గా ఇది వచ్చిన విలువని దీంతో మల్టిప్లై అండి. సో ఈ క్వశ్చన్లో మీరు ఇది టఫ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ క్వశ్చన్లో కామన్ సెన్స్ ఏంటిది? దీన్ని మీరు అవుట్పుట్ పవర్ లెక్కలు తీసుకోవాలి. అఫ్కోర్స్ వాడు మెన్షన్ చేయలేదు ఇక్కడ ఎఫిషియన్సీ నుండి మనం అవుట్పుట్ ఇన్పుట్ రూపంలో రాస్తున్నాం. ఇన్పుట్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ దీన్ని అవుట్పుట్ తీసుకోవాలని తెలిసినప్పుడే కదా నీకు ఇన్పుట్ వచ్చేది. కాబట్టి ఇలాంటి మీకు తెలియాలంటే సబ్జెక్ట్ పట్ల ఐడియా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ద డైరెక్షన్. చూడండి, మనం ఏ పేపర్ తీసుకున్నా కూడా డైరెక్షన్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. అది సింక్రోనస్ మెషిన్ కావచ్చు, ఇండక్షన్ మెషిన్ కావచ్చు. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ మోటార్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ కెన్ బి రివర్స్డ్ బై. సో ఆల్రెడీ ఒక ఇండక్షన్ మోటార్ ఉంది, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఉంది, అది తిరుగుతుంది. దాని యొక్క భ్రమణాన్ని, దాని యొక్క దిశని, దాని తిరిగే దిశని ఏ విధంగా రివర్స్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు. సో యాక్చువల్లీ మనకు డయాగ్రామ్ కనుక ఇఫ్ యూ లుక్ ఎట్ ద డయాగ్రామ్, సో దిస్ ఈజ్ మెయిన్ వైండింగ్. అంటే మనకి ఇది స్టార్టింగ్ వైండింగ్ లేదంటే యాక్సిలరీ వైండింగ్ అని పిలువబడుతుంది. దిస్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. దిస్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ స్విచ్. సో హూ ఈజ్ దిస్ ఫెలో? రోటార్. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ మెయిన్ వైండింగ్ అండ్ యాక్సిలరీ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్. యాక్చువల్లీ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి? ఇక్కడ యు ఆర్ అప్లయింగ్ సింగిల్ ఫేజ్. మనం ఆల్రెడీ ఇక్కడ కోర్సులో డీటెయిల్గా డిస్కస్ చేసినాం. సో మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మెయిన్ వైండింగ్, దిస్ ఈజ్ స్టార్టింగ్ వైండింగ్. ఈ రెండు ఏ విధంగా కనెక్ట్ చేయబడినాయి? ఇవి ఫస్ట్ స్టేటార్ పైన ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇది మెయిన్ వైండింగ్, ఇది యాక్సిలరీ వైండింగ్. ఇవి రెండు ఏ విధంగా కనెక్ట్ చేయబడింది? ఎగ్జాక్ట్లీ ఇన్ ప్యారలల్. ఇవి రెండు ఎగ్జాక్ట్లీ ప్యారలల్లో ఉన్నాయి. మరి ఇవి రెండు ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి? స్టేటార్ పైన ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకు దీని యొక్క వేగాన్ని, దీని యొక్క దిశను, దీని యొక్క డైరెక్షన్ని మనం రివర్స్ చేయాలి అని అంటే ఐదర్ రివర్సింగ్ ద కనెక్షన్ ఆఫ్ బోత్ స్టార్టింగ్ అండ్ మెయిన్ వైండింగ్. ఓకే, రివర్సింగ్ ద మెయిన్ వైండింగ్ ఆర్ రివర్సింగ్ ద స్టార్టింగ్ వైండింగ్. దీన్ని మనం స్టార్టింగ్ వైండ్ అంటాం, యాక్సిలరీ వైండింగ్ అని కూడా పిలుస్తాం. దీన్ని మనం మెయిన్ వైండింగ్ అని పిలుస్తాం, ఆర్ రన్నింగ్ వైండింగ్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? రన్నింగ్ వైండింగ్ అంటే ఎందుకు రన్నింగ్ వైండింగ్ అని పిలుస్తాం? మెషిన్ రన్ అవుతున్నప్పుడు ఆఫ్టర్ అంటే ఎప్పుడైతే మెషిన్ 70 to 75% స్పీడ్గా రీచ్ అయిందో ఈ యాక్సిలరీ వైండింగ్ ఆర్ స్టార్టింగ్ వైండింగ్ అనేది రిమూవ్ చేయబడుతుంది. సో పర్మనెంట్గా ఈ వైండింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం రన్నింగ్ పీరియడ్లో దీన్ని రన్నింగ్ వైండింగ్ ఆర్ మెయిన్ వైండింగ్ అని పిలుస్తాం.
సో దీని యొక్క వేగంని మనం ఉల్టా చేయాలి అంటే ఐదర్ అంటే దీని యొక్క టెర్మినల్స్ని రివర్స్ చేసినా దీని యొక్క టెర్మినల్స్ని రివర్స్ చేసినా మనకు వేగం అనేది ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. కానీ ఈ రెండింటిని రివర్స్ చేస్తే రివర్స్ కాదు, మళ్ళీ ఒరిజినల్ డైరెక్షన్ తిరుగుతుంది. సో దేర్ ఫోర్ రివర్సింగ్ ద కనెక్షన్స్ ఆఫ్ బోత్ రాంగ్ అండి. రెండింటిని మనం రివర్స్ చేస్తే అది రివర్స్ డైరెక్షన్ తిరగదు. రివర్సింగ్ ద కనెక్షన్స్ ఆఫ్ స్టార్టింగ్ వైండింగ్, కనెక్టింగ్ ద డయోడ్ ఇన్సైడ్ ద మోటార్ వైండింగ్, రివర్సింగ్ ద సప్లై కనెక్షన్. డెడ్లీ రాంగ్. ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి రివర్స్ చేస్తేనే అది రివర్స్ అవుతుంది. రాంగ్ రాంగ్ రాంగ్. రివర్సింగ్ ద కనెక్షన్స్ ఆఫ్ స్టార్టింగ్ వైండింగ్, రివర్సింగ్ ద కనెక్షన్స్ ఆఫ్ స్టార్టింగ్ వైండింగ్. కేర్ఫుల్. అదే మనం సప్లై టెర్మినల్స్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల, 3 ఫేజ్ సప్లై టెర్మినల్స్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల 3 ఫేజ్ సింక్రోనస్ మోటార్ యొక్క స్పీడ్ అనేది రివర్స్ అవుతుంది. సో మనం ప్రతి మెషిన్ టు మెషిన్ కంపేర్ చేయాలి. సో మనం ప్రతి మెషిన్ టు మెషిన్ కంపేర్ చేసినప్పుడే మనకు ప్రతి మెషిన్లో రొటేషన్ గురించి ఒక క్వశ్చన్ పడుతుంది. సో ఈ రొటేషన్ గురించి మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా సబ్జెక్ట్ అర్థం కావాలి అంటే మీకు డీసీ మెషిన్ టు సింక్రోనస్ మెషిన్, అంటే డీసీ మెషిన్, సింక్రోనస్ మెషిన్, అదేవిధంగా ఇండక్షన్ మెషిన్, ఇలా ప్రతి మెషిన్ మీరు కంపేర్ చేసుకుంటే మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సబ్జెక్ట్ని బై హార్డ్ చెయ్యొద్దు. సబ్జెక్ట్ని బై హార్డ్ చేస్తే ఎక్కువ రోజులు గుర్తుండదు. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ అనాలిసిస్ వేరు, ఎగ్జామ్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ని ఏ విధంగా మీరు స్మార్ట్గా వెళ్ళాలి, ఆ అప్రోచ్ వేరు. సో ఇలాంటివన్నీ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో క్లియర్గా ఆఫ్లైన్ క్లాసెస్లో అందిస్తున్నాం ఆస్పిరెంట్స్కి క్లియర్గా అర్థమయ్యే విధంగా. సో సక్సెస్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి అనే ఇంటెన్షన్తో మనం ఆస్పిరెంట్స్కి అందిస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ సింగరేణి ఆఫ్లైన్ క్లాసెస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రెస్పాన్స్ ఇస్తుంది. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.